ఓకే 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 చూడండి. సో ఈరోజు మనము డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నామండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి ఎర్రర్స్ వస్తున్నాయి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనుకుంటున్నాం మనం. సో ఎందువల్ల వస్తుంది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది? మనం కేటగిరీని అసైన్ చేయకపోతే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. కేటగిరీ ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేసిన టైంలో ఏం చేస్తాము? అది కేటగిరీ అనేది అసైన్ చేయాలి. చేయకపోతే మనకి ఏమవుతుంది? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నమాట కాన్సెప్ట్ ఈరోజు. చూడండి డెడీజీ కాన్సెప్ట్ థియరిటికల్ గా ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. మీరు థియరిటికల్ గా ప్రిపేర్ అవ్వాలి. నేను షీట్ ఉంది, షీట్ చదువుకుంటే చాలా ఏం లేదు. కాన్ఫిగరేషన్ చాలా చాలా ఈజీ, ఏమీ లేదు అక్కడ. కాన్ఫిగరేషనే కూడా కాదు, కాన్ఫిగరేషన్ అసలు కాదు. నేను చెప్పాలంటే మనం అసైన్ చేస్తాం అంతే. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండి కాన్ఫిగరేషన్ రోజు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ది జిఎల్, ఐఎమ్ సారీ ఎవరు, బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని కానీ లేదంటే జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. ఎగ్జాంపుల్ రెంట్ ఉందనుకోండి, రెంట్ అనేది దేనికి సంబంధించింది? ఎక్స్పెన్సివ్. సో ఎక్స్పెన్సివ్ కి అసైన్ చేయాలి. శాలరీ కూడా ఎక్స్పెన్సివే, అసైన్ చేస్తాం. అసెట్ ఏదైనా ఉంది, దాన్ని అసెట్ కింద అసైన్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ అనేది చేద్దాము. సో కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి యాక్చువల్గా చూడండి. దానికి ముందు యాక్చువల్లీ న్యూ జిఎల్ కాన్సెప్ట్ అని కూడా చెప్తుంటారు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇంతకు ముందు న్యూ జిఎల్ కాన్సెప్ట్ లేదండి ఎస్ఏపిలో. బిఫోర్ ఈసీసీ 6.0 వెర్షన్ బిఫోర్ ఈ న్యూ జిఎల్ కాన్సెప్ట్ లేదు. ఈసీసీ 6.0 వెర్షన్ నేర్చుకుంటున్నాం మనం. ఈసీసీ 6.0 వెర్షన్ ముందు 4.0 వెర్షన్ ఇంకా కొన్ని వెర్షన్స్ ఉన్నాయి ఎస్ఏపిలో, అవన్నీ లేవు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లేదు. ఈసీసీ 6.0 వెర్షన్ నుంచే ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఉందన్నమాట. సో ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్టెడ్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 2 పార్ట్స్ అన్నమాట. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్, ఆల్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఎస్ ఇవ్వండి అక్కడ. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 2 పార్ట్స్. అంతే కదా. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము? 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసాము, FB 50లోకి వెళ్ళాం. పైన హెడర్ లెవెల్ డేటా ఉంటుంది, లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఉంటుంది. సో ఆల్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 పార్ట్స్ అన్నమాట. 2 పార్ట్స్ గా మనం డివైడ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, when we post any document it will be reflected two types of data: header level data, line item level data. మీకు తెలుసు కదా, header level data, line item level data. ఎగ్జాంపుల్ SAP లాగిన్ చేయండి చూద్దాం. FB 50కి వెళ్ళండి. పైన ఏముంది యాక్చువల్గా FB 50లో చూడండి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, క్రాస్ కంపెనీ నంబర్, ఇవన్నీ చాలా కనిపిస్తుంది. ఈ పైన ఉన్నదాన్ని ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. క్రింద మనం డెబిట్ అకౌంట్ ఎంట్రీ, క్రెడిట్ అకౌంట్ ఎంట్రీ ఇస్తాం, జిఎల్ నెంబర్స్ ఇస్తాం, జిఎల్స్ ఇస్తాం, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అవన్నీ కింద చూపించండి. ఎక్కడ? ఈ లైన్ క్రింద లైన్ ఉంది కదా, చూపించండి. క్రింద ఉంది కదా, ఇదంతా ఏంటి? ఇక్కడ కనిపించేదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ డేటా. పైన ఉందంతా కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. అంతే కదా. ఓకే వెళ్ళండి, వర్డ్ ఫార్మెట్ లోకి వెళ్ళండి. ఓకే కిందకి రండి. టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్ ఏ డాక్యుమెంట్. ఈచ్ డాక్యుమెంట్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ పార్ట్స్. అంతే కదా. ఈచ్ డాక్యుమెంట్ ఎలా డివైడ్ చేశారు? 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఈచ్ డాక్యుమెంట్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ
టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు. 2 టైప్స్ అంతే కదా. నెక్స్ట్ కింద ఏమేమి ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్ ఈచ్ డాక్యుమెంట్. చూడు, హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్. సో హెడర్ లెవెల్ అంటే ఏంటో మీకు తెలుసు, లైన్ ఐటమ్ లెవెల్ అంటే ఏంటో కూడా మీకు తెలుసు. కిందకి రండి. డేటా టైప్స్ ఇన్ ఏ డాక్యుమెంట్ లెవెల్. Data types in a document level. If you can post any document or accounting entry, it will be classified 2 types of data: header level data, line item level data. Okay, fine. So header level data ante enti? Header level data, whatever data you are entered on header level, whatever data you are entered on header level on the document, it is called header level data. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి? వాట్ మనం పైన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, హెడర్ టెక్స్ట్ ఇవన్నీ ఇచ్చాం కదా పైన. సో దాన్ని ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. ఎగ్జాంపుల్, జిఎల్ పోస్టింగ్ చేయండి, క్లియరింగ్ చేయండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయండి, క్లియరింగ్ చేయండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అండ్ క్లియరింగ్ ఏదైనా అవ్వచ్చు. సో హెడర్ లెవెల్లో ఇచ్చిన డేటాని హెడర్ లెవెల్ డేటా అంటారు. అంతే కదా, రైట్. కొంచెం డౌన్కి రండి. దీన్ని ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. నెక్స్ట్ ఏముంది? లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఇది కూడా మీకు తెలుసు, ఇది హెడర్ లెవెల్ డేటా కంప్లీట్ అయింది. వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. క్లియర్ మీకు? నెక్స్ట్ ఏముంది? లైన్ ఐటమ్ లెవెల్ డేటా. కిందకి నేను చెప్తాను. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే ఏంటి? వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ లైన్ ఐటమ్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్. అంటే మీరు ఏదైతే లైన్ ఐటమ్ లెవెల్ లో అంటే ఒక డాక్యుమెంట్ లో ఎంటర్ చేస్తారో ఇట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ లైన్ ఐటమ్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్. డాక్యుమెంట్ లో మీరు లైన్ ఐటమ్ లో ఏదైతే ఎంటర్ చేస్తారో దాన్ని లైన్ ఐటమ్ లెవెల్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్ చూడండి, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. యాజ్ పర్ ది ఎస్ఏపి టెర్మినాలజీ, చూడండి, యాజ్ పర్ ది ఎస్ఏపి టెర్మినాలజీ, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్. చూడండి, యాజ్ పర్ ది వస్తుంది కదా, ఓకే ఉంచండి. ఓకే, యాజ్ పర్ ది ఎస్ఏపి టెర్మినాలజీ, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పాయింట్ మీకు కంటిన్యూషన్, ఇది మీకు ఆల్రెడీ చెప్పింది ఎందుకు చెప్తున్నా అనుకోకుండా. చూడండి, యాజ్ పర్ ది ఎస్ఏపి టెర్మినాలజీ క్యాపిటల్ ఇవ్వండి, టెర్మినాలజీ డెబిట్ సైడ్ టెర్మినాలజీ, ఓకే స్పెల్లింగ్ కరెక్ట్ చేస్తా. ఓకే చూడండి, యాజ్ పర్ ది ఎస్ఏపి టెర్మినాలజీ డెబిట్ సైడ్ పారామీటర్స్. యాజ్ పర్ ది ఎస్ఏపి టెర్మినాలజీ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ కదా పారామీటర్స్. కరెక్ట్ గా ఏమన్నా రాయండి అది. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్. ఓకే కరెక్టే ఉంది, అంతే ఉంచండి, అలాగే ఉంచండి. యాజ్ పర్ ది ఎస్ఏపి టెర్మినాలజీ డెబిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కమ్స్ అండర్ ది లైన్ ఐటమ్ లెవెల్ డేటా. కరెక్ట్ ఉంది చూడండి. యాజ్ పర్ ది ఎస్ఏపి టెర్మినాలజీ డెబిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్ పారామీటర్స్, credit side and credit side parameters comes under the line item level data. Line item level data lo em vastayi? As per SAP terminology, debit side and debit side parameters. Paina credit kaadandi, debit e unchandi paina. As per SAP terminology, debit side and debit side parameters. Paina change cheyandi sir koncham. Debit side and debit side parameters. అక్కడ కూడా డెబిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్ పారామీటర్స్. క్రెడిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కమ్స్ అండర్ ది లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్లోకి ఏమొస్తాయి? డెబిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కమ్స్ అండర్ ది లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటాలోకి ఏమొస్తాయి? జాగ్రత్తగా చూడండి. Debit side and debit side parameters, credit side and credit side parameters comes under the line item level data. Debit side, credit side, business area, profit center, cost centers, ఇవన్నీ కూడా లైన్ ఐటమ్ లెవెల్ లోకి వస్తాయి అనమాట. లైన్ ఐటమ్ లెవెల్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో డెబిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్ పారామీటర్స్,
క్రెడిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కమ్స్ అండర్ ది లైన్ ఐటమ్ లెవెల్ డేటా. కిందకి రండి. పారామీటర్స్ ఎన్ని ఉంటాయి? డెబిట్ సైడ్ ఎన్ని ఉంటాయి, క్రెడిట్ సైడ్ ఎన్ని ఉంటాయి? డెబిట్ సైడ్ 73, క్రెడిట్ సైడ్ 75 ఉంటాయండి. 75 ఉంటాయి. ఓకేనా? కొంచెం డౌన్ కి రండి. జిఎల్ పోస్టింగ్ అయినా క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా సేమ్ యాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏం లేదు, ZDG కాన్సెప్ట్ ఇది. ఓకే, నెక్స్ట్. సో మీకు డాక్యుమెంట్ అంటే తెలుసు కదా. డాక్యుమెంట్ అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ యాజ్ పర్ SAP terminology or financial accounting terminology, it is called accounting entry posting. డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? యాజ్ పర్ SAP FI terminology or financial accounting terminology, it is called accounting entry posting or business transaction, it is called document posting అన్నమాట. డాక్యుమెంట్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండకపోతే చదవండి ఒకసారి. డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? యాజ్ పర్ SAP FI terminology or financial accounting terminology, it is called accounting entry posting or business transaction is called document posting అంటారు. దీన్ని డాక్యుమెంట్ అంటారండి. ఓకేనా? డాక్యుమెంట్ మీనింగ్ అకౌంటింగ్ ఎంట్రీ, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్, వెండర్ పేమెంట్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ సంబంధించిన అవన్నీ కూడా. కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను కొంచెం చూడండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, GL పోస్టింగ్, ఇంకా కిందకి రండి బ్యాంక్ రిలేటెడ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్, ఇవన్నీ కూడా ఏంటి? డాక్యుమెంట్స్ అన్నమాట. డాక్యుమెంట్స్ క్లియర్ కదా? నెక్స్ట్ కిందకి రండి. అసెట్ రిలేటెడ్ ఎంట్రీస్, అసెట్ అకౌంటింగ్ లో పోస్ట్ చేస్తాం. అసెట్ రిలేటెడ్ ఎంట్రీస్ లాస్ట్ లో ఉంది. ఓకేనా? రైట్. తర్వాత చూడండి. ఈచ్ డాక్యుమెంట్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 పార్ట్స్. ప్రతి డాక్యుమెంట్స్ ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసామంట. ఏంటనేది చూద్దాం. వెళ్ళండి కిందకి రండి. చూడండి. సో మనం ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం? మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్ పాయింట్ లో ఇక్కడికి వచ్చామండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, మనం ఏ పాయింట్ డిస్కస్ చేస్తున్నామో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నమాట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో ఈచ్ డాక్యుమెంట్ డివైడెడ్ ఆర్ క్లాసిఫైడ్ టు 2 పార్ట్స్ అనుకున్నాం కదా. ఓకే, ఎనీవే మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ లోకి వచ్చాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ is equal to document splitting. Splitting means divided or classify the accounting entry. Splitting అంటే మీనింగ్ ఏంటి? Divided or classified. Divided. Splitting means dividing or classifying the accounting entry. I'm sorry. Splitting means dividing. Splitting means dividing or classifying the accounting entry. అంటే డివైడ్ చేయటం అవ్వచ్చు, లేదంటే క్లాసిఫై చేయటం అవ్వచ్చు. దాన్ని అంటే అకౌంటింగ్ ఎంట్రీని డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ అనుకున్నాం. బ్యాంక్ అంటే దేని కిందకు వస్తుంది? అసెట్, కరెంట్ అసెట్. రెంట్ అంటే ఎక్స్పెన్సెస్. అంటే రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ అని, బ్యాంక్ అనేది కరెంట్ అసెట్ అని డివైడ్ చేస్తాం. దాన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. స్ప్లిట్టింగ్ మీన్స్ డివైడింగ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఒక అకౌంటింగ్ ఎంట్రీని అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది మనం క్లాసిఫై చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఇస్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్స్. లైన్ ఐటమ్స్ ఒక ఎంట్రీలో 2 లైన్ ఐటమ్స్ ఉంటాయి. డెబిట్ ఒకటి, క్రెడిట్ ఒకటి. సో ఆ లైన్ ఐటమ్స్ ని మనం ఏం చేస్తాము? స్ప్లిట్ చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఇస్ ఏ tool to split the document line items or classified the line items as category wise. Category wise మనం స్ప్లిట్ చేస్తాం. రెంట్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది, సాలరీ ఏ కేటగిరీ కిందకు వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఏ కేటగిరీకి వస్తుంది అంటే దాన్ని బేస్ గా చేసుకుని ఈ డాక్యుమెంట్స్ ని స్ప్లిట్ చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఇస్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్స్ ఆర్ క్లాసిఫైయింగ్ ది లైన్ ఐటమ్ యాజ్ కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేస్తాం. రెంట్ ఏ కేటగిరీ కింద వస్తుంది,
కరెంట్ అసెట్ ఏ కేటగిరీ కింద వస్తుంది, శాలరీస్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది, ఏదైనా అవ్వచ్చు. సో డెబిట్ సైడ్ ఒక ఎంట్రీ ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఒక ఎంట్రీ ఉంటుంది ఒక డాక్యుమెంట్ లో. సో ఈ డాక్యుమెంట్స్ స్ప్లిట్ చేస్తాం ఏది ఏ కేటగిరీ కిందకి వస్తుంది అనేది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ we can create the financial reports. మరి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ జనరేట్ అవడానికి ఉపయోగపడుతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ we can create the document splitting, we can create the financial statement based on the document splitting. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని బేస్ నేను చెప్పేటప్పుడు కొంచెం కర్సర్ చూపించండి, ఏం చదువుతున్నానో తెలియదు కదా, సెలెక్ట్ చేయండి. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ we can create the financial reports. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని తయారు చేయొచ్చు అన్నమాట. ఓకేనా? దిస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ప్రాసెస్ ఈజ్ టోటల్లీ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది టోటల్ గా దేనిపైన బేస్ అయి ఉంటుంది, క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట. బ్యాంక్ అకౌంట్ ఉంది, దానికి కరెంట్ అసెట్స్ తీసుకోవాలా, ఫిక్స్డ్ అసెట్స్ గా తీసుకోవాలా, మన స్టాండర్డ్స్ మనం ఫాలో అవుతాం, బట్ కొన్ని చేంజెస్ ఇండైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ ఇట్లాంటి దేని కింద తీసుకోవాలనేది కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని తీసుకోవడం జరుగుతుంది. సో మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇవి మాత్రం ప్రాపర్ గా గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్ ఆర్ క్లాసిఫై ది లైన్ ఐటమ్స్ యాజ్ కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేస్తాం. Based on the document splitting చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, based on the document splitting we can create the financial reports, financial statements కానీ రిపోర్ట్స్ కానీ తయారు చేయొచ్చు. This document splitting process is totally based on the client requirement. సో టోటల్ గా ప్రాసెస్ అంతా కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుంటుంది అనమాట. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట ఇది. ఓకే రైట్, కిందకి రండి, డౌన్కి రండి. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది సార్. మరి ఆయన డౌన్కి రాలేదంటే ఇంకా నెట్వర్క్ ఏమైనా స్లో ఉందా అండి? కొంచెం డౌన్కి రండి. ఇంతవరకు క్లియర్ అర్థమైందా? ఎస్ సార్ నో, అర్థమైందా లేదా? కొంచెం డౌన్కి రండి సార్, ఇంకా కిందకి రండి, ఇంకా కిందకి రండి. ఇప్పుడు హోల్ చేయాలి కదా సార్, చెప్పాల్సిందే హోల్ చేయాలి కదా ఇప్పుడు చెప్పాల్సి, హోల్ చేయలేరు. అదే రాలేదేంటి ఇక్కడ, నాకు అనిపించలేదేంటి, మీ నెట్వర్క్ స్లో ఉందా, నా స్లో ఉందా? నాది వైఫై సార్ ఫుల్ స్పీడ్ లో ఉంది. నాది ఎందుకు స్లోగా వస్తుంది? మీకు అందరికి కనిపిస్తుందా, నాకే ఎలా కనిపిస్తుందా? ఇందాక నుంచి కనిపిస్తలేదు సార్, ఇప్పుడే కనిపిస్తుంది. ఇప్పుడే కనిపిస్తుంది సార్. ఇంకా కొంచెం కిందకి రండి, ఇంకా కొంచెం డౌన్కి రండి, ఇంకా డౌన్కి రండి సార్ కొంచెం. ఇంకొంచెం రండి. హలో, నా స్క్రీన్ షేరింగ్ చేసిన ఆయన పేరేంటి? వస్తున్నా సార్, మీకు కనబడలేదు సార్. ఇంకా డౌన్కి రండి సార్, ఇంకొంచెం రండి సార్. శశికుమార్ రెడ్డినా? అవును సార్. మీకు కిందకి రండి సార్. అది ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ కింద ఎంట్రీ కూడా పోస్టింగ్ ఉంది, అది చూపించాలి. అది మీరు మళ్ళీ ఫుల్ డౌన్కి వెళ్ళిపోయారు. ఆ రెడ్ లో ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇక్కడ రెడ్ లో ఉంది కదా, సార్ రెడ్ లో ఉంది వరకు వెళ్ళండి. న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఓల్డ్ జిఎల్ దగ్గర ఉన్నా సార్, ఓల్డ్ జిఎల్ పోస్ట్ దగ్గర ఉన్నా. ఓల్డ్ జిఎల్ దగ్గర ఉన్నారా? నాకు ఎందుకు కనిపించట్లేదు, మీకు కనిపిస్తుందా మిగిలిన వాళ్ళందరికీ? లేదు సార్, డెబిట్ సైడ్ అమౌంట్ లేదు సార్, కనిపించట్లేదు. ఆయన నెట్వర్క్ స్లో ఉంది. మీరు లెఫ్ట్ అవ్వకండి, అట్లాగే ఉండండి. మీ నెట్వర్క్ ఏమైనా స్లో ఉందేమో. మీరు లెఫ్ట్ అవ్వకండి, రికార్డింగ్ కట్ అయిపోతుంది మీరు లెఫ్ట్ అయితే. కరెక్ట్గా ఉంది, అలా ఉంచండి. చూడండి, నాకు లేట్గా వస్తుంది, మీ నెట్వర్క్ ఇష్యూ అది మేబీ. ఉంచండి.
చూడండి ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అంటే యాక్చువల్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ రాకముందు ఎలా ఉంది చూడండి ఎగ్జాంపుల్ క్లాసిక్ జిఎల్ అంటారు. క్లాసిక్ జిఎల్ మీన్స్ అంటే ఏంటి బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. ప్రీవియస్ గా అంటే ఇంతకు ముందు యాక్చువల్ గా ఎలా ఉండదంటే చూడండి కింద అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఉంది చూడండి కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్ ఉంది. అంటే ఏంటి జస్ట్ ఇలాగే ఉంటది అనమాట కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్ ఈ రెండే ఉండే అలాగే అమౌంట్ ఉండేది. అంతేకాని బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ ఇవేమీ లేవు ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ లో. దీన్ని ఏమంటారు క్లాసిక్ జిఎల్ అంటారు. క్లాసిక్ జిఎల్ అంటే మీనింగ్ ఏంటి క్లాసిక్ జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ క్లాసిక్ జిఎల్ ఆర్ ఓల్డ్ జిఎల్ అంటారు. ఆ టైంలో అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది హౌ అకౌంటింగ్ ఎంట్రీ జనరేటెడ్ ఇన్ క్లాసిక్ జిఎల్ ఆర్ ఓల్డ్ జిఎల్ ఎలా ఉంది అప్పుడు చూడండి కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే తర్వాత ఏముండే అంటే మనకి 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ ఉండేవి ఇంతకు ముందు లేవండి ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేవు. అంటే బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ అవేమీ లేవు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో. దాన్ని ఏమంటారు క్లాసిక్ జిఎల్ అంటారు. క్లాసిక్ జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ క్లాసిక్ జిఎల్ ఆర్ ఓల్డ్ జిఎల్. అంటే ఓల్డ్ సర్వర్స్ లో మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ అనేది ఇలా ఉండేది. తర్వాత ఏమైంది న్యూ జిఎల్ కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ అర్థమైంది కదా ఓల్డ్ జిఎల్ ఎంట్రీ ఎలా ఉండేది అనేది క్లియరా కాదా? హలో సార్ ఓకే సార్. ఓల్డ్ జిఎల్ మీకు టైపింగ్ టైం వేస్ట్ అని చెప్పేసి నేను చేసేసి మీకు ఇస్తున్నాను క్లారిటీగా ఉంటుంది. మీరు మెటీరియల్ చదువుకోండి మీకు అర్థమవుతుంది ఓకేనా. ఇది ఓల్డ్ జిఎల్. ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్ అన్నాడు. అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. కిందకి రండి చూడండి ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆర్ ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్. ఎంటర్ చేయండి కొంచెం లేకపోతే పైకి అనండి. అది 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యింది పైకి కానీ కింద కానీ మూవ్ చేయండి. అది ఎంటర్ కొట్టండి. పైనుంచి ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ దగ్గర ఎంటర్ కొట్టండి సార్ కర్సర్ పెట్టి కిందకి రండి. ఇక్కడ చూడండి. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అమౌంట్ ఉంది. తర్వాత చూడండి సిగ్మెంట్ కిందకి రండి సార్ కిందకి రండి ఇంకా కిందకి రండి. ఎంటర్ చేస్తారా ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఎలా ఉంది ఇక్కడ చూడండి ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి జనరేటెడ్ లైక్ దిస్ కమిషన్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అన్నాం. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి ప్రాఫిట్ సెంటర్ ఉంది కాస్ట్ సెంటర్స్ సిగ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి మనకి 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ అనేది ఉందన్నమాట. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో అది లేదు. క్లియర్ కదా రైట్. ఇక్కడ ఎలా ఉండాలి యాక్చువల్ గా డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఎలా ఉంటుంది కిందకి రండి చూడండి డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్. డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా. డెబిట్ సైడ్ సిగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సిగ్మెంట్. అంటే ఏంటి హియర్ డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ బోత్ ఆర్ ఈక్వల్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకు ఉపయోగపడుతుంది న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఈ డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఎందుకు తీసుకొచ్చారు 75 పారామీటర్స్ ఎందుకు తీసుకొచ్చారు అడ్వాంటేజ్ ఏంటి అడ్వాంటేజ్ ఆఫ్ ది పారామీటర్స్ కింద చూడండి అడ్వాంటేజ్ ఆఫ్ ది పారామీటర్స్ ఎందువల్ల చూడండి ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అనే అకౌంట్ యూజ్ చేసాం. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది కమిషన్ పెయిడ్ దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా ఉంది ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి పారామీటర్స్ లో ఏ బిజినెస్ ఏరియాలో ఈ కమిషన్ పెయిడ్ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ట్రాక్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. తర్వాత సిగ్మెంట్ ఉంది ఎగ్జాంపుల్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి పారామీటర్ వల్ల దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్ ఏ సిగ్మెంట్ కి సంబంధించిందో తెలుసుకోవచ్చు ఈ పారామీటర్ వల్ల.
తర్వాత దిస్ కమిషన్ పేడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, అంటే ఏ ప్రాఫిట్ సెంటర్ కి సంబంధించింది. దిస్ కమిషన్ పేడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్, ఏ కాస్ట్ సెంటర్ కి సంబంధించింది. ఇవన్నీ ట్రాక్ చేయడానికి మనకి ఈ పారామీటర్స్ అనేవి ఉపయోగపడుతుంది. అలాగే చూడండి ఇవన్నీ ఎందుకు తర్వాత ఈ ప్రాఫిట్ సెంటర్స్ అవ్వచ్చు, ఈ పారామీటర్స్ ఎందుకు ఉపయోగపడతాయి, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ వి. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ బిజినెస్ ఏరియా వైజ్. నేను చెప్పేటప్పుడు కర్సర్ ఉంచాను సార్ అక్కడ, నేను చెప్పేటప్పుడు కొంచెం కర్సర్ మూవ్ చేయండి అక్కడ, నేను చెప్పే చోట కర్సర్ చూపించండి. తర్వాత ఈ పారామీటర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ బిజినెస్ ఏరియా వైజ్. బిజినెస్ ఏరియా అనే పారామీటర్ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్స్ సెగ్మెంట్ వైజ్. సెగ్మెంట్ అనే పారామీటర్ ఉండటం వల్ల మనం సెగ్మెంట్ వైజ్ కూడా రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. వీ కెన్ బి ఏబుల్ టు జనరేట్ ది రిపోర్ట్స్ ప్రాఫిట్ సెంటర్ వైజ్. ప్రాఫిట్ సెంటర్ వైజ్ కూడా మనం రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. We can be able to generate the reports cost centers. Cost center wise గా కూడా రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. ఇంకా క్రిందికి రండి. సో ఇవన్నీ కూడా సెగ్మెంట్స్ వల్ల మనకు ఉపయోగాలు, ఐఎమ్ సారీ పారామీటర్స్ వల్ల ఉపయోగాలు అనమాట. we can be able to generate the profit centers. వెళ్ళిపోయారు, వేరే చోటుకి వెళ్ళిపోయారు. సో అర్థమైందా పాయింట్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఈ డెబిట్ సైడ్ పారామీటర్స్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉండటం వల్ల మీకు బెనిఫిట్ ఏంటో అర్థమైందా. ఎస్ ఆర్ నో. అర్థమైంది సార్. క్లియర్ కదా, అందరికి అర్థమైందా లేదా. సో డెబిట్ సైడ్ పారామీటర్స్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉండటం వల్ల ఎగ్జాంపుల్ బిజినెస్ ఇయర్ అనుకోండి, దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఇయర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెగ్మెంట్ అనుకోండి, దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్ అనేది ట్రాక్ చేయొచ్చు. అలాగే ఈ డెబిట్ సైడ్ పారామీటర్స్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ వల్ల రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ బిజినెస్ ఏరియా వైజ్. బిజినెస్ ఏరియా సెగ్మెంట్ ఉండటం వల్ల బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ ది రిపోర్ట్ సెగ్మెంట్ వైజ్. సెగ్మెంట్ వైజ్ కూడా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. వీ కెన్ బి ఏబుల్ టు జనరేట్ ది రిపోర్ట్స్ ప్రాఫిట్ సెంటర్ వైజ్. యూ కెన్ be able to generate reports cost center wise. Cost center wise కూడా మనం రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. క్లియర్ కదా. సో ఇలా రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్, సో ఈ సెగ్మెంట్స్ అనేవి ఉండటం వల్ల మనకి ఇది బెనిఫిట్ అనమాట. సారీ ఈ పారామీటర్స్ అనేవి ఉండటం వల్ల మనకి బెనిఫిట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కిందకి రండి. కిందకి రండి. అర్థమైంది, క్లియర్ కదా, డౌట్ ఏం లేదు కదా ఇక్కడ. రైట్. తర్వాత జీరో బ్యాలెన్స్ అకౌంట్ కదా, సో తర్వాత డిస్కస్ చేద్దాము. కొంచెం డౌన్కి రండి, కొంచెం డౌన్కి రండి. తర్వాత మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో ఎన్ని రకాల డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఉంటాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఉంటాయి చూడండి. టోటల్ గా 3 టైప్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ ఉంటాయి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ క్లాసిఫైడ్ 3 టైప్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాలుగా డాక్యుమెంట్స్ ని క్లాసిఫై చేశారు లేదా డివైడ్ చేశారు, 3 టైప్స్ గా చేశారు. ఏంటి ఆ 3 ఏంటి, యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఈ 3 టైప్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఈ 3 టైప్ ఆఫ్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి డిఫైన్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో ఎన్ని రకాల పార్ట్స్ ఉన్నాయి ఇంటర్వ్యూలో అడుగుతారండి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. Okay, these 3 activities system will be reflected at the time of accounting entry. Okay, fine. కిందకి రండి. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది స్టాండర్డ్ అన్నమాట. కిందకి రండి చెప్తాను.
యాక్టివ్ స్ప్లిట్టింగ్ దగ్గరికి రండి సార్, ఇంకా కొంచెం డౌన్కి రండి. ఎందువల్ల నెట్వర్క్ స్లో అనుకుంటా అయింది. ఆయన మూవ్ చేసిన తర్వాత ఎప్పుడో కనిపిస్తుంది నాకు. చేస్తున్నాను సార్ మీకు మీరు చేసి వదిలేయండి, మీరు మూవ్ చేయొద్దు శశికుమార్ రెడ్డి గారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ దగ్గరికి వచ్చేసి జస్ట్ వదిలేయండి, మాకు రిఫ్లెక్ట్ అవుతుంది, స్లోగా వస్తుంది, కొంచెం మీ నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది. ఎందుకు వచ్చారా? అందరికి కనిపిస్తుందా లేదా? ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది. చూడండి, యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్, టోటల్ గా మనకి 3 టైప్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి SAP లో. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. ఆటోమేటిక్ గా మనం ఏమైతే ఇస్తామో అవే యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్ గా స్ప్లిట్ అవుతుంది అనమాట. యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. మనం ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆటోమేటిక్ దాని ప్రకారమే తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టర్ ఏమి ఇస్తాము? మన మాన్యువల్ ఇచ్చేస్తాం, బిజినెస్ ఏరియా కాస్ట్ సెంటర్స్ అవన్నీ కూడా. ఇన్ యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. It is also known as rule based system. The system split accounting document line items accounting to the predefined rules అన్నమాట. ప్రీడిఫైన్డ్ రూల్స్ అన్నమాట. అంటే మామూలుగా మనం ఏ విధంగా అయితే ఇచ్చేస్తామో దాన్ని బేస్ గా చేసుకుని ప్రీడిఫైన్డ్ రూల్స్ ప్రకారము ఈ యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏముంది? ప్యాసివ్ స్ప్లిట్టింగ్. ఎందుకు రండి, కొంచెం కిందకి రండి. చూడండి, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ యు ఆర్ నాట్ మూవ్ చేయకండి. Passive splitting means during the accounting entry posting you are not requested to specify the parameters. All parameters updated automatically. Automatic update అవుతాయి అన్నమాట. బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్ అప్డేట్ అవుతాయి. 1 minute please, 1 minute. Okay, I'm sorry. So passive splitting and ఏంటి? Passive splitting means during the accounting entry posting you are not required to కొంచెం కష్టం చూడండి. I'm sorry, అర్థమైంది కదా? Passive splitting means during the accounting entry posting you are not required to specific the parameters. All parameters updated automatically. ఆటోమేటిక్ గా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అది ఎలాగని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్ కిందకి రండి చెప్తాను. కొంచెం డౌన్కి రండి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, కిందకి రండి. కొంచెం డౌన్కి రండి సార్. అది మీరు కొంచెం మూవ్ చేసి వదిలేయండి, మీ నెట్వర్క్ బాగా స్లో ఉన్న తర్వాత ఎప్పుడో వస్తుంది మాకు. చూడండి, ఫస్ట్ లైన్ చూడండి, కర్సర్ మూవ్ చేయండి, చెప్పేటప్పుడు ఉంచండి. ఇఫ్ ఐ పోస్ట్ GL పోస్టింగ్ కామా చూడండి. ఇఫ్ ఐ పోస్ట్ GL పోస్టింగ్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ, మనం వెండర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, GL అవ్వచ్చు, ఏదైనా వచ్చండి. సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ ఫస్ట్ ఏం చేస్తాము? ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. సో అటువంటిప్పుడు ఏం చేసిన ఎగ్జాంపుల్, ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. అంటే ఒక GL పోస్టింగ్ చేసే టైంలో, లేదంటే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో, లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేసే టైంలో
if I post GL posting, vendor invoice or customer invoice, accounting entry, I specified business area, profit center, segment. So it's all parameters are updated at the time of payment. అంటే ఏం లేదు, సింపుల్ లాజిక్. మనము వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఏమైతే తీసుకున్నామో క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్గా అవే పిక్ అవుతాయి, అంతే కదా. ఇఫ్ ఐ పోస్ట్ జిఎల్ పోస్ట్ చేసాము, లేదంటే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, ఆర్ కస్టమర్ ఇన్వాయిస్, అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేసాం. సో ఇక్కడ ఏం చేశాను, ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇవి స్పెసిఫై చేసాం. సో ఇట్స్ ఆల్ పారామీటర్స్ ఆర్ అప్లికబుల్ టు ఎట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ అన్నాడు. అంటే క్లియరింగ్ లో కూడా సేమ్ ఆటోమేటిక్ గా పిక్ అవుతాయి. అర్థమైందా లేదా? అది సెకండ్ పాయింట్. అర్థమైందా లేదా? ఓకే, చూడండి. ఇట్స్ మీన్స్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ డిపెండ్స్ ఆన్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ. అంటే క్లియరింగ్ ఎంట్రీ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఇన్వాయిస్ ఎంట్రీ పైన ఉంటుంది. ఫస్ట్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, తర్వాత క్లియరింగ్ చేస్తాం. అంటే క్లియరింగ్ ఎంట్రీ అనేది ఇన్వాయిస్ లో మనం ఏమైతే పారామీటర్స్ తీసుకుంటామో అవన్నీ ఆటోమేటిక్ గా అప్లికబుల్ అవుతాయి. క్లియర్ కదా? క్లియరా కదా? ఎస్ సార్, నో? ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. కాన్ఫిగరేషన్ చాలా ఈజీ అండి, థియరిటికల్ గా నాలెడ్జ్ ఉండాలి మీకు. నెక్స్ట్ కిందకి రండి. నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ అన్నాడు. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అన్నాడు, లేదంటే అడ్వాంటేజ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ అని చూడండి. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, then zero balance clearing account will be involved or updated automatically. So debit side parameters and credit side parameters ఉంటాయి. ఇవి ఈక్వల్ గా లేవనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకుంటాం అనమాట. ఇంటర్వ్యూలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి 100% క్వశ్చన్ అడుగుతారండి, మ్యాండేటరీగా అడుగుతారు. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది యాక్చువల్ గా? లేదంటే అడ్వాంటేజ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే ఏం చెప్తారు? డామ్ షూర్ క్వశ్చన్ అడుగుతారు ఇందులో. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆర్ అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ గా లేనప్పుడు మనకి ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కింద కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఉంది. బిజినెస్ ఏరియా ఏముంది? హైదరాబాద్, విజయవాడ ఉంది. చూడండి, చూపించండి. ఫస్ట్ కనిపిస్తుందా? ఆయన నెట్వర్క్ స్లో ఉంది. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 10,000 హైదరాబాద్, విజయవాడ ఉంది. సో అటువంటిప్పుడు ఏం చేస్తారు? మనకి ఈక్వల్ గా లేవు. అటువంటి సిచ్యువేషన్ లో మనము ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఉపయోగిస్తాం. ఎంట్రీ ఎలా ఉంచండి? కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగించాం. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగించాం అనమాట. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉపయోగిస్తారు? కిందకి రండి, డౌన్కి రండి. కొంచెం డౌన్కి రండి, పాయింట్ ఉంది అక్కడ. ఇంకా కిందకి రండి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక పాయింట్ చెప్తారండి. ఎగ్జాంపుల్, మనకి యాక్చువల్గా వేరే బ్రాంచ్ ఇక్కడ ఇప్పుడు యాక్చువల్ మీరు హైదరాబాద్ బ్రాంచ్లో ఉన్నారు. వాళ్ళ పేమెంట్ మీరు హైదరాబాద్ బ్రాంచ్లో మీరు వర్క్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, వేరే బ్రాంచ్కి సంబంధించి ఏదైనా పేమెంట్ మీరు చేశారు అనుకుందాం వాళ్ళ బదులు. అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఇట్లా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఉపయోగిస్తాం అనమాట. జీరో బ్యాలెన్స్ ఉపయోగిస్తే మీనింగ్ ఏంటి? మీరు అంటే మీ బ్రాంచ్ ఇది కాకుండా వేరే బ్రాంచ్కి సంబంధించిన ఏదైనా పేమెంట్స్ ఏమైనా చేశారు. ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, క్రింద ఏముంది? సారీ, పైకి వెళ్ళండి. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ తర్వాత ఏముంది దాని కింద? ఎగ్జాంపుల్ సరే చూడండి, హైదరాబాద్ బ్రాంచ్ ఉందండి. హైదరాబాద్ బ్రాంచ్లో క్యాష్ లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేశారు? ఏ చెన్నై బ్రాంచ్ నుంచో ముంబై బ్రాంచ్ నుంచో పేమెంట్ చేశారు. సేమ్ కంపెనీ కూడా అయి ఉండాలి. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే
ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అది విషయం టోటల్గా. క్లియర్ కదా ఈ పాయింట్? క్లియరా కదా? రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, కిందకి రండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ అని చదివాను కదా. క్లాసిఫై మీన్స్ ఏంటి? క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్స్ అండ్ లాస్ అకౌంట్. కొంచెం డౌన్ కి రండి. చూడండి, క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అండ్ విచ్ అకౌంట్ గ్రూప్ ఈస్ కమ్స్ అండర్ అసెట్స్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీ. సో ఇవన్నీ కూడా క్లాసిఫై చేస్తాం. ఏ అకౌంట్ అనేది దేని కిందకు వస్తుంది, రెంట్ అకౌంట్ దేని కిందకు వస్తుంది, అసెట్ అనేది దేని కిందకు వస్తుంది. ఇలా చేయడానికి మనకి ఏమవుతుంది, ఇలా చేయడానికి ఏమంటారు? క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్స్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ లాస్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ అసెట్స్, ఇట్లా విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీస్. ఇట్లా ఏ గ్రూప్ అనేది లేదా ఏ జిఎల్ అకౌంట్ అనేది వేటి కిందకు వస్తుంది అనేది మనం క్లాసిఫై చేయడాన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్, బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేస్తాం అనమాట. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి అడుగుతారు. అందువల్ల మెటీరియల్ ఇంత మ్యాటర్ అనేది టైప్ చేసి చూపిస్తున్నాను మీకు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఇస్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్స్ ఆర్ క్లాసిఫై ది లైన్ ఐటమ్స్ యాజ్ కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ లో మనము స్ప్లిట్ చేస్తాము. డివిజన్ అన్నమాట. ఓకే, నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ సంబంధించింది, మీరు చదువుకోండి. ఓకే, మీకు చూపి దాన్ని బేస్గా చేసుకుని మనం చేద్దాం. 1 minute. ఇవన్నీ టైప్ చేసుకుంటూ చెప్తే 1.5 hours టైం తీసుకుంటుంది. అందువల్ల నేను మీకు రెడీ చేశాను. ఓకే, ఒకసారి నేను ఒకటి ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. జిఎల్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి? మనం చేసింది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ దేని బేస్ గా చేసుకుని చేస్తాము? జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. గుర్తుపెట్టుకోండి, OBD4 లో క్రియేట్ చేసాం మనం. OBD4 లో మనం జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇవే కాపీ పేస్ట్ చేసాం అక్కడ. ఎగ్జాంపుల్ షేర్ క్యాపిటల్ గ్రూప్ ఉంది, దేని కిందకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ ఉంది, దేని కిందకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. ఇట్లా ఒక్కొక్క గ్రూప్ అనేది దేని కిందకు వస్తుంది అంటే ఇది ఏ కేటగిరీ కిందకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుందా, ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుందా, అసెట్స్ కిందకు వస్తుందా అనేది క్లాసిఫై చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. సెక్యూర్డ్ లోన్స్ గ్రూప్ ఉంది, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ అనమాట. కరెంట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్స్. ఫిక్స్డ్ అసెట్స్ దేని కిందకు వస్తుంది? ఏ కేటగిరీ కిందకు వస్తుంది? అసెట్స్. సేల్స్ గ్రూప్, రెవెన్యూ చూడండి చాలా ఉంది. సేల్స్ గ్రూప్, అదర్ ఇన్కమ్ గ్రూప్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ దేని కిందకు వస్తాయి? రెవెన్యూ కిందకు వస్తాయి. ఇది మీరు జాబ్ లోకి వెళ్ళినా కూడా ఈ స్ట్రక్చర్ అనేది యాక్టివ్ గా ఉంటుందండి, ఏమీ చేంజ్ అవ్వదు. సో సేమ్ ప్యాటర్న్ అనమాట. సో దేని కిందకి ఏది వస్తుంది? ఏ జిఎల్ గ్రూప్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుందని మనం అసైన్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్ చేసినా కూడా అంతే. బట్ గ్రూప్ చేస్తే ఇంక జిఎల్లో మనకి జిఎల్ అకౌంట్ లెవెల్లో మనకి ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ రాదనమాట. గ్రూప్స్ లెవెల్లో చేసేసామనుకోండి, జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు. సో మనం ఏం చేస్తున్నాము? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. జిఎల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా షేర్ క్యాపిటల్ ఏ గ్రూప్ కింద దేని కిందకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాలెన్స్ షీట్, ఇట్లా అనమాట. 1 by 1 చూడండి. సో ఏ కేటగిరీకి ఏమొస్తుంది అనేది మనం చేస్తున్నాం అనమాట. సో దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేస్తున్నాం. ఈ జిఎల్ గ్రూప్స్ ఎక్కడున్నాయో మీకు తెలుసు కదా, OBD4 లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి, SAP లోకి వెళ్ళండి.
OBD4. పొజిషన్ వెళ్ళండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో మన జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి. జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా. సో జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్స్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ we will generate the reports. గుర్తుపెట్టుకోండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే అసలు ఏమనుకుంటున్నారు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే పిల్లర్స్ ఆఫ్ ది SAP అని చెప్తారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే పిల్లర్స్ అన్నమాట SAP కి. సో బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేస్తాం మనం? వేటికి లింక్ అయి ఉంటాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా GL గ్రూప్స్ కి లింక్ అయి ఉంటాయి. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్స్ we will create the GL accounts. FS00 చేస్తున్నాం. Based on the GL accounts, we will post the accounting entries. Based on the accounting entries, we will generate the financial reports. Monthly, quarterly, hourly, yearly create చేసుకుంటాం అన్నమాట. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, రైట్. సో OBD4 లో ఉంది. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా వెళ్దాం. ఓకే, వెళ్ళండి. SPRO ద్వారా వెళ్దాం. SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. వెళ్ళరా? జనరల్ లెడ్జర్ అది కాదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూలోకి వెళ్ళారా? రాంగ్ వెళ్ళారు మీరు. పైకి వెళ్ళండి, నేను చెప్తాను చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఎక్కడికి వెళ్ళారు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ అదే కాదండి, బ్యాక్ వెళ్ళండి సార్, కొంచెం అవన్నీ అడ్జస్ట్ చేసేయండి. రాంగ్ వచ్చారు మీరు. ఓకే, బిజినెస్ ఇవన్నీ రాంగ్ వచ్చేస్తారు మీరు. బ్యాక్ వెళ్ళండి. ఆయన నెట్వర్క్ స్లో ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్ క్లియర్ గా? వినిపిస్తుంది సార్, బ్యాక్ లోనే ఉన్నా, SPRO స్క్రీన్ లోనే ఉన్నా. మీరు చేసిన తర్వాత ఎప్పుడో కనిపిస్తుంది నాకు అది, అంటే మీ నెట్వర్క్ ఇష్యూ అది. SPRO లోకి వెళ్ళండి. SPRO లోనే ఉన్నా. AMG డిస్ప్లే స్క్రీన్ లో ఉన్నా. /n SPROకి వెళ్ళండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. స్క్రీన్ స్టక్ అయిందా? మిగిలిన వాళ్ళందరికీ కనిపిస్తుందా? స్టక్ అయ్యి కనిపిస్తుందా? స్టక్ అయ్యే కనిపిస్తుంది సార్. స్టక్ అయిపోయినా స్క్రీన్ కనిపించట్లా. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి ఒకసారి. స్క్రీన్